తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ పెంచిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవిచంద్రాచారి, అలగనూరులో డివిజన్ అధ్యక్షుడు తమ్మననేని రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎంతగానో ఇబ్బందులు పడ్డారని, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేసి దిశగా వారి పరిపాలన కొనసాగించిందని తెలిపారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులు గోస వర్ణాతీతమని పేర్కొన్నారు. ఇక ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాలను ప్రజలకు అందిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని, ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగ కార్మికులకు 21% ఫిట్మెంట్ పెంచడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. ఇక రాబో రోజుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ అమలు చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ పెంచే సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, కాంగ్రెస్ పార్టీ పక్షాన మానకొండూరు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఎంతో సంతోషాన్ని వెలిపిస్తున్నారు. అలాగే ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టినట్టు 6 గ్యారెంటీలు గాని ఖచ్చితంగా అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రభుత్వము ముందుకు సాగుతుంది. ఇది తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు 21% పేమెంట్ చెల్లించడం జరుగుతున్నది. కాబట్టి దానికి గాను మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేకం శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, కవంపల్లి సత్యన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగినది.